వినిపిస్తుందా? వాయిస్ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తున్నారు. కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు త్యాగరాజ్. నిజామాబాద్‌లో ఉంటాను నేను. సో, ఈరోజు మీకు ఒక వండర్‌ఫుల్ బిజినెస్ అవకాశం గురించి చెప్పబోతున్నాను. ఇది ఏం కొత్త బిజినెస్ అవకాశం కాదు. ఎందుకంటే ఆహ్, ఈ బిజినెస్ వచ్చేసి చాలా మంది అంటే 1920స్ నుంచి దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అద్భుతంగా రన్ అవుతున్న బిజినెస్ ఇది. మన ఇండియాలో వచ్చేసరికి కూడా ఒక 20, 25 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో చాలా మంది వాళ్ళ జీవితాల్ని మెరుగుపరుచుకున్నారు. అండ్ వెరీ సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు ఈ ఇండస్ట్రీ ద్వారానే. సో, ఇప్పుడు ఎవరైతే ఈ ఆపర్చునిటీ వింటున్నారో కొత్త వాళ్ళు గావచ్చు, పాత వాళ్ళు గావచ్చు. పాత వాళ్ళైతే ఈ ప్రెజెంటేషన్‌ని మనం ఎలా చెప్పొచ్చో వినండి. అండ్ కొత్త వాళ్ళకు ఒకవేళ మీకు అర్థం గాకపోతే ఎవరైతే ఈ బిజినెస్‌లో మీకు ఇన్వైట్ చేసిర్రో మీటింగ్ కోసం వాళ్ళకి మళ్ళీ కాంటాక్ట్ గాండి. ఎందుకంటే ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మన ఇండియాలో గూడా దాదాపుగా ఒక 70-80 లక్షల మంది ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ అయిన పర్సన్స్ ఉన్నారు. సో, మేబీ మీకు టైమ్ కన్‌స్ట్రెయింట్ వల్ల కాస్త అర్థం కాకపోయినా గూడా ఎవరైతే ఇన్వైట్ చేసిర్రో వాళ్ళకి మళ్ళీ కలవండి. సో, మనము ఈ బిజినెస్ ఎందుకు చేయాలనేది ఫస్ట్ మాట్లాడదాం మనం. సో, మనం ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ ఉండొచ్చు. లేదా మనము ఏదన్నా ఆల్రెడీ ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉండొచ్చు. లేదా అగ్రికల్చర్ చేస్తూ ఉండొచ్చు. మనిషి డబ్బు సంపాదించడానికి వివిధ రకాల పనులు చేస్తుంటాడు. ఉద్యోగం గావచ్చు, వ్యాపారం గావచ్చు, అగ్రికల్చర్ గావచ్చు, సొంత వ్యాపారం గావచ్చు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో, అట్లాంటి సందర్భంలో ఈ బిజినెస్ మనకి ఏ విధంగా పనిచేస్తదంటే, దీన్ని ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌గా మనం స్టార్ట్ జేసుకోవచ్చు. ఎలా అంటే ఆల్రెడీ మీరు ఒక ఎక్స్ అనే ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. ఆ ఎక్స్ అనే ఇన్‌కమ్‌కి ప్లస్ ఇంకొక ఎక్స్ ఆల్రెడీ 10,000 సంపాదిస్తుర్రనుకోండి. ఇంకొక 10,000 అడిషనల్‌గా వస్తే మన జీవితంలో మంచి మార్పొచ్చే అవకాశం ఉంటది. ఆల్రెడీ మీరు 50,000 నెలకు సంపాదిస్తుర్రనుకోండి. ఈ బిజినెస్ నుంచి ఇంకా అడిషనల్‌గా ఒక 20, 30,000 వస్తే మన లైఫ్‌లో మంచి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. సో, బిగినింగ్‌లో ఎవరైనా గూడా దీనికి ఒక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఈ బిజినెస్‌ని స్టార్ట్ జేస్తారు. సో, ఆ బిజినెస్ ఏందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం మనం దీన్ని. సో, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. విన్ఫినిత్ అనే మన కంపెనీ జూన్ 2020లో స్టార్ట్ అయిందండి. జూన్ 2020 నుంచి చాలా అద్భుతంగా రన్ అవుతుంది కంపెనీ. 6 మంత్స్ లోనే ఎవ్రీ మంత్ 10 క్రోర్స్ పైన టర్నోవర్ చేస్తుంది. అండ్ చాలా మంది ఈ బిజినెస్ నుంచి చాలా మంచి ఇన్కమ్స్, కార్స్ అచీవ్ అయినోళ్ళు కూడా ఉన్నారు. నేను మీకు ఎండింగ్ లో చూపిస్తాను. ఏంది విన్ఫినిత్ అంటే ఏంది అనేది మనం ఇక్కడ చూద్దాం అసలు. విన్ఫినిత్ అంటే మీనింగ్ ఏందంటే ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్ హెల్త్. అంటే అనంతమైన సంపద, అనంతమైన ఆరోగ్యం. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే ఆహ్, డబ్బు ఎంత అవసరమో ఆరోగ్యం గూడా అంతే అవసరం. సో, ఇక్కడ మనకు డబ్బు పొందే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యాన్ని గూడా పొందే అవకాశం ఉంది. సో, వెల్కమ్. ఐ ప్రతి ఒక్కరికి నేను స్వాగతం పలుకుతున్నా ఈ గ్రేట్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కోసం. సో, ఇక్కడ జూసినట్టయితే మనకు మార్కెట్‌లో మనమంతా కస్టమర్స్. ఎలా ఉంటుందంటే, మనం పని చేస్తాం, డబ్బొస్తది. ఆ డబ్బుని ఖర్చు పెడుతుంటాం. పని చేస్తాం, డబ్బొస్తది, ఖర్చు పెడతాం. మళ్ళీ పని చేస్తాం, డబ్బొస్తది, ఖర్చు పెడతాం. ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఖర్చు దేని దేని మీద పెడతాం మనము? పిల్లల చదువుల మీద పెడతాం, బట్టల మీద పెడతాం, బంగారు ఆభరణాల మీద పెడతాం, హెల్త్ మీద పెడతాం. అలాగే నిత్యావసరాల మీద కూడా పెడతాం. సో, ఈ 30-50% ఖర్చు మనది నిత్యావసరాల మీద ఉంటది ఎవరిదైనా గూడా. మనం సంపాదించిన దాంట్లో మిడిల్ క్లాస్ పీపుల్ అంటున్నాను. మిడిల్ క్లాస్‌లో ఎవరైతే ఉంటారో రిచ్ క్లాస్ వాళ్ళకి వాళ్ళ ఇన్‌కమ్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ ఖర్చు అనేది వేరే దాని మీద ఎక్కువ ఉంటది. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. కానీ ఎవరైతే ఈ మిడిల్ క్లాస్‌లో ఉంటారో వాళ్ళ 50% ఖర్చు మొత్తం గూడా నిత్యావసరాల వస్తువుల మీదనే ఉంటది. సో, మార్కెట్‌లో మనం అంతా కస్టమర్స్. కస్టమర్‌గా మనం ఎక్కడ కొనుక్కుంటాం? మనకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు మనకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్‌లోను, కిరాణా షాప్‌లోను కొనుక్కుంటాం. ముందు కిరాణా షాప్ అనేవాళ్ళు ఇప్పుడు సూపర్ మార్కెట్‌కొచ్చింది. సో, ఎక్కడైతే మనం కొంటామో ఆ కొన్న వాళ్ళు దాన్ని తయారు జేయరు. వాళ్ళు గూడా ఆ వస్తువుల్ని హోల్‌సేలర్ దగ్గర నుంచి తీసుకొస్తారు.
హోల్‌సేలర్‌లు గూడా వాటిని తయారు జేయరు. హోల్‌సేలర్‌లు సూపర్ స్టాకిస్ట్ నుంచి తెస్తారు. సూపర్ స్టాకిస్ట్ సి అండ్ హాఫ్ ఏజెంట్ నుంచి, సి అండ్ హాఫ్ ఏజెంట్‌లు ఫ్యాక్టరీ నుంచి కొనుక్కుంటారు. అంటే ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు కస్టమర్ దగ్గరికి చేరాలంటే ఇన్ని చేతులు మారుతది. సి అండ్ హాఫ్ ఏజెంట్‌లు, సూపర్ స్టాకిస్ట్‌లు, హోల్‌సేలర్‌లు, రిటైలర్‌లు ఇంతమంది చేతులు మారిన తర్వాత మనకొస్తదది. మళ్ళీ ఆ మార్కెట్‌లో ఆ ప్రొడక్ట్ ఉన్నదని మనకు తెలిసేది ఎట్లా అంటే క్రికెటర్‌లు గాని, సినిమా స్టార్స్ గాని, సెలబ్రిటీస్ వీళ్ళు ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారన్నట్టు. బ్రాండ్ అంబాసిడర్‌లుగా ప్రమోట్ చేస్తారు. సో, ఈ ప్రమోట్ చేసే విధానంలో ఏందంటే వాళ్ళు కోట్లల్ల డబ్బులు తీసుకొని ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తారు. చాలా అంటే చాలా కాస్ట్ మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లోనే ఎక్కువుంటది. సో, మనమేమనుకుంటామంటే వాళ్ళు ఏదైతే డబ్బు తీసుకుంటున్నారో ఆ డబ్బుని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఫ్యాక్టరీ పే చేస్తదనుకుంటాం. అలా కాదు. మన కస్టమర్ దగ్గర నుంచి ఎంఆర్‌పీ అని రాసి వసూలు చేసి, ఈ మధ్యలో ఉన్నోళ్ళందరూ గూడా ఆ డబ్బును పంచుకుంటారు. సో, ఇది ట్రెడిషనల్‌గా వస్తున్న మెథడ్. దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఒక కస్టమర్‌కి ప్రొడక్ట్ గావాలంటే తను నేరుగా ఎళ్లి ఫ్యాక్టరీ నుంచి కొనుక్కోలేడు గాబట్టి, ఇక్కడ మనకు దగ్గరలో అవైలబుల్‌గా ఉన్న షాప్‌లో కొనుక్కుంటారు. ఆ ప్రొడక్ట్ మార్కెట్‌లో ఉన్నదని మనకు టీవీ అడ్వర్టైజ్‌మెంట్‌ల వల్ల, పెద్ద పెద్ద హోర్డింగ్‌ల వల్ల, పాంప్లెట్‌ల ద్వారానో, గోడల మీద రైటింగ్ రూపంలోనో ఇట్లా మనకు ఆ ప్రొడక్ట్ ఉన్నదని తెలుస్తది. అయితే ఇక్కడ ఏం జరుగుతదంటే ఎంఆర్‌పీ ఒక రూ. 100 పెట్టి మనం ఒక వస్తువు కొంటున్నామంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దానికి తయారు కావడానికి అయిన ఖరీదు ఎంత అంటే రూ. 30-40 మాత్రమే. ఆ రిమైనింగ్ అమౌంట్ ఎక్కడ పోతదంటే ఈ మధ్యవర్తులు దాన్ని పంచుకుంటారు. ఇక్కడ చూడండి బాగా గమనించండి. ఒక రిటైలర్ కిరాణా షాప్ అతన్ని గనక తీసేస్తే హోల్‌సేలర్ మంచి లైఫ్‌నే లీడ్ చేస్తాడు. చాలా ధనవంతులుగానే ఉంటారు. సూపర్ స్టాకిస్ట్‌లు మంచి ధనవంతులుగానే ఉంటారు. సి అండ్ హాఫ్ ఏజెంట్‌లు ధనవంతులుగానే ఉంటారు. దాన్ని అడ్వర్టైజ్ చేసేవాళ్ళు గూడా చాలా డబ్బు కలిగి ఉంటారు. సో, ఇదంతా ఎవరి డబ్బు అంటే కస్టమర్ డబ్బు. కస్టమర్ డబ్బుతోటి వీళ్ళందరూ మంచి లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తుంటారు. వాళ్ళ పిల్లలు మంచి స్కూల్‌లో చదువుతుంటారు. వాళ్ళ ఆరోగ్యానికి ఏమన్నా అయినా మంచి హాస్పిటల్‌కి కార్పొరేట్ హాస్పిటల్స్‌కెళ్తూ ఉంటారు. మంచి లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏందంటే, డబ్బు ఎక్కడున్నదంటే 60-70% డబ్బు మధ్యవర్తుల దగ్గరున్నది. సో, ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏందంటే, డబ్బు మధ్య భాగంలో ఎక్కువ ఉన్నది డబ్బు. ఫ్యాక్టరీ నుంచి కస్టమర్ మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో, ఆ మధ్యవర్తులుగా మనం మారితే డబ్బు ఎక్కువ సంపాదించొచ్చు. డబ్బు ఎక్కడో లేదండి. మార్కెట్‌లో ఆల్రెడీ డబ్బు ఉన్నది. ఆ ఛానెల్‌లో మనం లేము. ఎట్లా లేమంటే, మనం హోల్‌సేలర్ గాదు, మనం సూపర్ స్టాకిస్ట్ గాదు, మనం సి అండ్ హాఫ్ ఏజెంట్ గాదు, మనం సెలబ్రిటీస్ గాదు. మన ద్వారా ఎవరు అడ్వర్టైజ్ మనల్ని పెట్టి ఎవరు అడ్వర్టైజ్ గూడా తీసుకోరు. సో, ఇక్కడ మనకు అద్భుతమైన అవకాశం ఏమిస్తుంది విన్ఫినిట్ కంపెనీ అంటే, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఈ 60-70% అమౌంట్‌ని పంచుకుంటున్నారో, ఆ అమౌంట్‌ని మనం తీసుకునే అవకాశం మనకు విన్ఫినిట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మనకు కల్పిస్తుంది. ఏంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే, ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు ఇద్దరుంటారు. ఒకళ్ళు ప్రొడక్ట్‌ని తయారు చేసేవాళ్ళు, ఒకళ్ళు ప్రొడక్ట్‌ని వాడేవాళ్ళు. సో, ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్‌లో వీళ్ళని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని తీసేయడం జరుగుతది. సో, ఇక్కడ ఈ మధ్యవర్తులు ఏ రోల్ అయితే పోషిస్తున్నారో, ఆ రోల్‌ని మనం పోషించాలి. మీరు బాగా గమనిస్తే ఒక హోల్‌సేలర్‌గా మనం రిటైలర్‌గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కిరాణా షాప్ పెట్టాలన్నా కూడా 2, 3 లక్షలు కావాలి. హోల్‌సేలర్‌గా బిజినెస్ పెట్టాలన్నా కూడా ఒక 20, 30 లక్షలు కావాలి. ఒక స్టాకిస్టో, సి అండ్ హాఫ్ ఏజెంటో కావాలంటే కోట్లలో డబ్బులు కావాలి. కానీ విన్ఫినిట్ కంపెనీ మనకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా డిస్ట్రిబ్యూషన్‌షిప్ ఇస్తది మనకు. అంటే ఆ ప్రొడక్ట్‌ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాన్ని కల్పిస్తది. దాన్ని దాని ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తాం. మనమే హోల్‌సేలర్స్, మనమే డిస్ట్రిబ్యూటర్స్, మనమే స్టాకిస్ట్. విన్ఫినిట్ కంపెనీ మనకు ప్రొడక్ట్ తయారు చేసి ఇస్తది. కస్టమర్‌లకు చేరవేసే ప్రక్రియలో మధ్యలో మనం ఉంటాం. మధ్యలో మనం ఆ రోల్ పోషించినందుకు మనకు 60-70% అమౌంట్ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో విన్ఫినిట్ కంపెనీ గురించి. సో, దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళెవరంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మంజునాథ సార్ అండ్ మహేష్ దేగ్గల, వరహాల్ రెడ్డి గారు. వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక 18-20 సంవత్సరాల అనుభవం ఉన్నది. సో, వీళ్ళు చాలా బేసిక్ లెవెల్ నుంచి
చాలా సక్సెస్ఫుల్ స్థానానికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వీళ్ళ జర్నీ ఉంది. సో వీళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ ఏందంటే విన్ఫినిట్ కంపెనీ. సో మనం ఇక్కడ చూద్దాం విన్ఫినిట్ కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ దొరుకుతాయి. జనరల్ గా సూపర్ మార్కెట్ లో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర దొరుకుతుంది ఎక్సెప్ట్ గ్రాసరీ ఐటమ్స్. మనకు పప్పులు, ఉప్పు, బియ్యం ఇట్లాంటి గ్రాసరీ ఐటమ్స్ కాకుండా రిమైనింగ్ అన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతుంది. కొన్ని అడిషనల్ కూడా దొరుకుతుంది. సో ఏం దొరుకుతాయి చూద్దాం. ఇక్కడ విన్ఫినిట్ కంపెనీలో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకు న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మనకు. అవకాశం ఉందనుకోండి, బయట మార్కెట్ లో చూస్తే చాలా అన్ని కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు. 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 50-60 సంవత్సరాలకే ఎందుకు చనిపోతుందంటే 3 రీజన్స్. ఒకటి కెమికల్ ప్రొడక్ట్స్, రెండోది పొల్యూషన్, మూడోది స్ట్రెస్. ఈ పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ కి గురవుతున్నాం, టెక్నాలజీ పెరగడం వల్ల. అండ్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయలేము, ఎందుకంటే ఇండస్ట్రీస్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి బాగా పెరిగిపోతున్నాయి. అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, పెస్టిసైడ్ వాడకం పెరగడం, బియ్యంలో, పప్పులో, ప్రతి దాంట్లో కెమికల్, పేస్ట్ లో కెమికల్, వంట నూనెలో కెమికల్. మనం చదువుతుంటాం ఎన్నో పేపర్లలో, టీవీలలో కూడా చాలా చోట్ల మనకు చూస్తూ ఉంటాం. కల్తీ నూనె, బొక్కల నుంచి నూనె అంటారు. పెట్రోల్, డీజిల్ నుంచి మిగిలిన ఆయిల్ ని రిఫైన్ చేసి 25% ఒరిజినల్ ఆయిల్ లో 75% కల్తీ నూనె కలిపేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. 50% రోగాలకు కారణం మనం వాడుతున్న మంచి నూనె. సో అట్లా మీరు చూసినట్టయితే సన్‌ఫ్లవర్ తోటలు మీకు ఎక్కడ కనిపియవు గానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రం వస్తుంటది. పల్లి నూనె తీసుకోండి. కేజీ పల్లి మీకు ₹100కి దొరుకుతది. లీటర్ పల్లి నూనె కూడా 100, 120కే దొరుకుతది. సో పాసిబుల్ కాదు. సో ఇట్లా కెమికల్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనకు విన్ఫినిట్ ఒక అవకాశం ఏమిస్తుందంటే మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ ని మనం వాడుకోవచ్చు. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో ముఖ్యంగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఇవి మనకు వచ్చిన డిసీజెస్ ని క్యూర్ చేయడానికి అండ్ డిసీజెస్ రాకుండా ఉండడానికి కూడా. వీటిని ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. ఇవి మెడిసిన్స్ కావు, ఫుడ్ సప్లిమెంట్స్. అంటే మనకు బాడీకి కావాల్సిన పోషకాలు ఆహారంలో మనకు దొరకనప్పుడు మనం ఏం చేస్తామంటే అవి సమతౌల్యంలో లేనప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో అట్లా మనకు బీపీ కోసం ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి. అట్లానే మనకు క్యాన్సర్, థైరాయిడ్, షుగర్, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, అస్తమా, ఇట్లా ప్రతి ఒక్క రోగానికి మన దగ్గర న్యాచురల్ ఆయుర్వేదిక్ పద్ధతిలో మంచి హెల్త్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అవి మనం వాడుకోవచ్చు అండ్ మనకు తెలిసిన వాళ్ళకు కూడా రికమెండ్ చేసుకోవచ్చు. అట్లనే హెల్త్ ఫుడ్ లో చూసినట్టయితే మన దగ్గర రైస్ బ్రాన్ అనేసి 0% కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే హార్ట్ కి చాలా మంచిది. విటమిన్ ఈ ఉంటుంది. దాంతో స్కిన్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉండదు. అట్లాగే విటమిన్ ఏ అండ్ విటమిన్ డి ఉంటది. దీంతో షుగర్ గాని, బీపీ గాని మనము మన దరికి చేరకుండా మనము దాన్ని కాపాడుకోవచ్చు. సో అట్లనే మనకు కాఫీ, టీ, రైస్ బ్రాన్ ఆయిల్ అట్లా ఉంటుంది. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్, బట్టలు ఉతికే ప్రొడక్ట్స్ ఇవి కూడా దొరుకుతాయి. అట్లనే బేబీ కేర్ ప్రొడక్ట్స్, చిన్న పిల్లలకు సంబంధించిన బేబీ ఆయిల్ కానివ్వండి, వాళ్ళ మసాజ్ క్రీమ్ కానివ్వండి, హెయిర్ ఆయిల్ కానివ్వండి అట్లా. అండ్ పర్సనల్ కేర్, మనకు తల నుంచి వెంట్రుకల నుంచి కాలి బొట్టన వరకు ఏదైతే వాడతామో షాంపూ కావచ్చు, పేస్ట్ కావచ్చు, సబ్బు కావచ్చు, ఇట్లాంటి ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర దొరుకుతది. అట్లనే అగ్రికల్చర్ లో మనకు ఈరోజు చూసినట్టయితే భారతదేశం చాలా అగ్రికల్చర్ కి ఫేమస్. మోర్ దెన్ 70% పాపులేషన్ మనకు అగ్రికల్చర్ లో ఎంగేజ్ అయి ఉంటారు. కాకపోతే మనిషి బాడీ ఎట్లా ఈ కెమికల్ ఫుడ్ వల్ల చెడిపోయిందో, రైతులు కూడా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడి భూమి తన స్థానాన్ని కోల్పోయింది. సో అట్లాంటి వాళ్ళ కోసం మన దగ్గర అన్ని బయో ఎరువులు ఉన్నాయండి. మన దగ్గర సేంద్రియ ఎరువులు, నేచురల్ పద్ధతిలో దీంతోటి భూమి సారాన్ని పెంచుకోవచ్చు. రెండోది ఖర్చు తగ్గించుకోవచ్చు. మూడోది మంచి దిగుబడి కూడా మనం పొందొచ్చు. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ని విన్ఫినిట్ కంపెనీ అందిస్తది మనకు. సో ఏం చేయాలి? విన్ఫినిట్ లో ఏం చేస్తే డబ్బులు వస్తాయి? సో ఏం చేస్తే డబ్బులు వస్తాయి అంటే విన్ఫినిట్ లో మనం రిజిస్టర్ అవ్వడం వల్ల ఎక్కడ ఎక్కడ కూడా మనం ఎవరికి రూపాయి ఇచ్చేది ఉండదు, ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకునేది ఉండదు. మనం ఫ్రీగా రిజిస్టర్ కావచ్చు, ఫ్రీగా లాగిన్ కావచ్చు. కాకపోతే ఒక రిఫరెన్స్ ఐడి ఉండాలా. ఎవరైతే మిమ్మల్ని బిజినెస్ లో ఇన్వైట్ చేసిరో వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మాత్రమే లాగిన్ కావచ్చు. మనం కస్టమర్ గా విన్ఫినిట్ లో ఉంటే ఏం లాభం చూద్దాం. మనం కస్టమర్ బెనిఫిట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. సో విన్ఫినిట్ మనకు 9 రకాల ఆదాయాలు అందిస్తుంది.
ఆ 9 రకాల ఆదాయాల్లో మొదటి 2 ఆదాయాలు కస్టమర్స్‌కి ఇచ్చేటివి. సో, మనం ఇన్ఫినిట్‌లో కస్టమర్‌గా ఉంటే ఏం లాభం చూద్దాం. సో, మనకు ఒక 15-30% డిస్కౌంట్ వస్తది. బయట మనం ఏ ప్రొడక్ట్ కొన్నా ఎంఆర్‌పీకి కొంటాం కదా! ఇక్కడ మనము ఇన్ఫినిట్‌లో ఏందంటే మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రొడక్ట్ ఇస్తారు. ఆ మెంబర్‌షిప్ తీసుకోవడానికి మన ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు. రిజిస్టర్ చేసుకుంటే మనకొక అకౌంట్ నంబర్ వస్తది. ఆ అకౌంట్ నంబర్ మీద మీకు దగ్గరలో ఉన్న స్టోర్‌కెళ్ళొచ్చు. ప్రతి 10కి మీరున్న ప్రాంతం నుంచి టౌన్‌లో ఉంటే మీకు డెఫినిట్‌గా ఏదో ఒక ఇన్ఫినిట్ స్టోర్ మీకు అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఆ స్టోర్‌కెళ్ళి మనము ఎట్లయితే బయట మనం సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కుంటున్నామో అదే పద్ధతిలో ఇన్ఫినిట్ స్టోర్‌లో మనం ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే మనకు ఒకటి నేచురల్ ప్రొడక్ట్. రెండోది మనకు 15-20% డిస్కౌంట్ వస్తది. కస్టమర్ బెనిఫిట్ చెప్తున్నా ఇప్పుడు. కస్టమర్‌గా ఉంటే మనకి ఏం బెనిఫిట్స్? డిస్కౌంట్ వస్తది. ప్లస్ మనకు రీపర్చేస్ ఆఫర్ అనేసి అంటే మనకు అంటే మనం వన్ టైమ్ పర్చేజ్ చేసి అగైన్ మళ్ళీ ఇంకొకసారి మనం విజిట్ చేసినట్టయితే మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం కొన్న దాని మీద. సపోజ్ మీరు రూ. 1000 బిల్ అయిందనుకోండి, రూ. 100 సామాను ఫ్రీగా వస్తది. ఒకవేళ మీరు 2000 బిల్ చేసిర్రనుకోండి, రూ. 200 సామాను ఫ్రీగా వస్తది. ఈ ఆఫర్ మనకు 2వ తారీఖు నుంచి ఎవ్రీ మంత్ 17వ డేట్ వరకు రన్ అవుతుంది. సో, ఈ డేట్ లోపు గనక కొంటే మనకు ఆ రీపర్చేస్ ఆఫర్ కూడా అప్లికేబుల్ అవుతది మనకు. అట్లానే మనకు న్యూ జాయినింగ్ ఆఫర్ అని ఉంటది. కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళు 3000 ప్లస్ మనకు ప్రొడక్ట్ గనుక కొన్నట్టయితే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అట్లాగే కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంటది. ఇది అద్భుతమైన ఆఫర్. బయట మార్కెట్‌లో మీకు ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు. కన్సిస్టెన్సీ ఆఫర్ ఏందంటే ఈ నిత్యావసర వస్తువులు డబ్బు ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా కూడా ఎవరైనా ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువులు కావాలి. సో, ఒక యావరేజ్‌గా 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 2,000-3,000 యావరేజ్‌గా ఎట్లాగో అయితది. సో, ఒకవేళ మన బిల్ గనుక 2,500 అయిందనుకోండి ఇన్ఫినిట్ స్టోర్‌లో సింగిల్ ఇన్వాయిస్‌లో. అట్లా 1 మంత్, సెకండ్ మంత్ 2,500 అయింది. థర్డ్ మంత్ 2,500 అయింది. ఫోర్త్ మంత్ కూడా 2,500 అయితే ఐదవ నెల 1,800 వర్త్ ప్రొడక్ట్ కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో, బయట మనం ఎన్నో సంవత్సరాల నుంచి కొంటున్నాం కానీ ఒక్కసారి కూడా ఏం ఫ్రీ ప్రొడక్ట్స్ రాలేదు. అట్లా మనం ఎవ్రీ 4 మంత్స్‌కు ఫిఫ్త్ మంత్ 1,800 ప్రొడక్ట్స్ ఫ్రీ తీసుకునే అవకాశం ఉంది. కన్సిస్టెన్సీ ఆఫర్‌లో ఉంటే గనక. సో, ఇవి మనకు కస్టమర్‌గా ఉంటే కలిగే బెనిఫిట్స్ అన్నట్టు. ఏది? ఒకటి నేచురల్ ప్రొడక్ట్, రెండోది మనకు డిస్కౌంట్ వస్తది. మూడోది మనకు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తది. కన్సిస్టెన్సీ ఆఫర్‌లో ఉంటే గనక మనకు ఎవ్రీ ఫిఫ్త్ మంత్‌కి 1,800 ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది. అట్లనే గాకుండా మనము పర్సనల్‌గా కొన్న దాని మీద మనకు 4% క్యాష్ బ్యాక్ గూడా రావడం జరుగుతుంది. దీన్నే బిజినెస్ బిల్డర్ బోనస్ అంటారు. సో, ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ తీసుకోవాలంటే మన సెల్ఫ్ ఏదైతే పర్చేజ్ చేస్తామో మన ఐడీ మీద పర్చేజ్ చేసిన దాని మీద 4% మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దీన్ని ఎట్లా కాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడి నుంచి మీకు ఒక విషయం అర్థం కావాలా? దీన్ని బీవీస్‌లో కాలిక్యులేట్ చేస్తారు. బీవీస్ అంటే ఏం లేదండి. 1 బీవీ అంటే బిజినెస్ వాల్యూ. 1 బీవీ ఈజ్ ఈక్వల్ టు రూ. 3. రూ. 3కి ఒక బీవీ అనడం జరుగుతుంది. సో, దీంట్లో మనకు 2 గ్రూపులు ఉండాలా. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడతాం. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మనకు గనక నచ్చితే ఈ బిజినెస్ చేయాలనుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటదంటే మనకు తెలిసిన వాళ్ళకు ఈ ప్రొడక్ట్ గురించి షేర్ చేసుకుంటాం మనం. ఒకటి లేదా ఈ బిజినెస్ గురించి షేర్ చేసుకుంటాం. మేబీ మనం కస్టమర్ చేసుకోవచ్చు. లేదా బిజినెస్ పార్ట్నర్స్‌ని గూడా ఎట్టుకోవచ్చు. సో, మీరు కస్టమర్స్‌ని వెతికినా, బిజినెస్ పార్ట్నర్స్‌ని వెతికినా గూడా 2 గ్రూప్‌లలోనే ఫార్మ్ ఉంటది. ఒకటి ఏ గ్రూప్ అండ్ ఒకటి బి గ్రూప్. సో, ఆ ఏ గ్రూప్, బి గ్రూప్‌లో జరిగే టర్నోవర్ ఆధారంగా మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది జాయినింగ్ బిజినెస్ గాదు. మీరు ఎంతమందిని జాయిన్ జేసిర్రనే దాని మీద ఒక్క రూపాయి గూడా ఇవ్వడం జరగదు. బిజినెస్ అంటే సపోజ్ మీకు కిరాణా షాప్ ఉందనుకోండి. అక్కడ సేల్ ఎంతైతే అయిందో ఆ సేల్ మీద మీకు ప్రాఫిట్ ఒస్తది. ఇక్కడ గూడా ఏందంటే మీకు ఎంత సేల్ అయింది, ఎంత టర్నోవర్ మీ ద్వారా క్రియేట్ చేయబడ్డది దాన్ని కన్సిడర్ జేసి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, నేను ఇందాక అన్నట్టు మనం 2 గ్రూపులుగా డివైడ్ చేస్తాం. మన కస్టమర్స్‌ని గాని, మన బిజినెస్ పార్ట్నర్స్‌ని గాని. బిజినెస్ నచ్చిన వాళ్ళు బిజినెస్‌లో జాయిన్ అయితారు. లేదా కస్టమర్‌గా ఉన్నవాళ్ళు జస్ట్ మేము ప్రొడక్ట్ వాడుకుంటాం అంటే వాళ్ళకి ఇందాక నేను చెప్పిన కస్టమర్ బెనిఫిట్స్ ఉంటాయి గదా! వాళ్ళకి గూడా అవి అప్లికేబుల్ అయితాయి. సో, మనం 2 గ్రూప్‌లలో వాళ్ళని రిజిస్టర్ చేస్తాం. ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్. ఏ గ్రూప్‌లో 500 బీవీ అండ్ బి గ్రూప్‌లో 500 బీవీ గనక జనరేట్ చేస్తే 500 బీవీ అంటే నేను చెప్పాను. 1 బీవీ ఈజ్ ఈక్వల్ టు రూ. 3. సో, ఎప్పుడు బీవీ అని వచ్చినా ఇంటూ
3 తోటి మీరు మల్టిప్లై చేసుకుంటే మీకు అమౌంట్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం 500 బీవీ ఏ టీమ్‌లో, బి టీమ్‌లో గనక మనం జనరేట్ చేస్తే మనం ఈ బిజినెస్ బిల్డర్ బోనస్‌ని తీసుకోవచ్చు. థర్డ్ ఇన్‌కమ్ వచ్చేసి 9 రకాల ఇన్‌కమ్ ఇస్తది విన్ఫినిట్ కంపెనీ అని చెప్పాను కదా! సో, థర్డ్ ఇన్‌కమ్ మనకు ఎప్పుడొస్తదంటే, సో, మనం 2 గ్రూప్‌లు రన్ చేస్తున్నాం. బిజినెస్‌లో ప్రొడక్ట్ వాడినాం, నచ్చింది. నచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్‌కి, మన రిలేటివ్స్‌కి, మనకు తెలిసిన వాళ్ళందరికీ గూడా ప్రొడక్ట్ గురించి చెప్తున్నాం, బిజినెస్ గురించి చెప్తున్నాం. ప్రొడక్ట్ నచ్చిన వాళ్ళు ప్రొడక్ట్ వాడుకుంటారు. బిజినెస్ నచ్చిన వాళ్ళు మనతోటి అసోసియేట్ అయ్యి ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు. బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. మనతో పాటు జర్నీ చేస్తారు. ఈ జర్నీ చేస్తున్న దాంట్లో వాళ్ళు కొందరు కస్టమర్స్‌ని తయారు చేస్తారు. వాళ్ళు కొందరు పార్ట్నర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. సో, ఇట్లా మనకు 2 టీమ్‌లు ఉన్నాయంటున్నాం గదా! థర్డ్ ఇన్‌కమ్ రావాలంటే టీమ్ బిల్డర్ బోనస్ మూడో ఇన్‌కమ్ మనకు. ఈ టీమ్ బిల్డర్ బోనస్ కంపెనీ టర్నోవర్‌లో ఆ మంత్ టర్నోవర్‌లో 30% బీవీని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతది. అది ఎలా అంటే మనకు ఏ టీమ్‌లో 2500 బీవీ, బి టీమ్‌లో 2500 బీవీని గనక మనం జనరేట్ చేస్తే మనకు 1 టీమ్ బిల్డర్ బోనస్ పాయింట్ వస్తది. బీవీ అంటే ఇంటూ ₹3 ఏసుకోండి. అప్రాక్సిమేట్‌లీ అక్కడ ఏ టీమ్‌లో 7500, బి టీమ్‌లో 7500 బిజినెస్ గనుక జనరేట్ చేస్తే ఒక టీమ్ బిల్డర్ బోనస్ పాయింట్ వస్తది మనకు. 1 టీమ్ బిల్డర్ బోనస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹200+ రావచ్చు మనకు. కంపెనీ టర్నోవర్ డిపెండ్ ఆన్ కంపెనీ టర్నోవర్ ఉంటది మనకు. సో, అట్లా మనము 5000 బీవీ ఏ టీమ్‌లో, 5000 బీవీ బి టీమ్‌లో గనుక జనరేట్ చేస్తే 2 టీమ్ బిల్డర్ బోనస్ పాయింట్స్ వస్తాయి. అట్లా మనం ఎన్ని పాయింట్స్ గనుక మనం జనరేట్ చేసుకోగలిగితే ఎంతైనా తీసుకోవచ్చు మనం ఇది. దీనికి క్యాపింగ్ ఎంత అంటే 1,50,000 వరకు ఈ టీమ్ బిల్డర్ బోనస్‌ని తీసుకోవచ్చు మనం. సో, అట్లనే ఫోర్త్ ఇన్‌కమ్ వచ్చేసి స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేసి. ఈ బిజినెస్ చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే, మనం ఒక్కొక్కసారి టీమ్ బ్యాలెన్స్ గాకపోవచ్చు. లేదా 2 టీమ్‌లు ఒకే విధంగా నడవకపోవచ్చు. కానీ మనం ఎవరినైతే పర్సనల్‌గా బిజినెస్ ప్లాన్ చెప్పి, మన స్పాన్సర్ ఐడీ తోటి ఈ బిజినెస్‌లోకి తీసుకొస్తామో, సపోజ్ మీరు మీ ఫ్రెండ్ ఏ అనే ఫ్రెండ్‌ని బిజినెస్‌లోకి తీసుకొచ్చారు. ఆ ఫ్రెండ్ బిజినెస్‌కి అర్థమైంది. ఆయనకు బిజినెస్ అర్థమైంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేస్తున్నాడు. ఈ బిజినెస్ నుంచి తను ఈ బిజినెస్ నుంచి తను ఒక నెలకు 10,000 ఇన్‌కమ్ సంపాదిస్తుండనుకుందాం. సో, ఇంకొక పర్సన్‌ని తీసుకొచ్చారు. సార్ మీది అన్మ్యూట్ అవ్వట్లేదు. ఒక్క బాపు నిమిషం. అన్మ్యూట్ అవ్వట్లేదు. అన్మ్యూట్ అవ్వట్లేదు. అవునా? వాళ్ళను ఎగ్జిట్ చేయొచ్చా? ఒక్క నిమిషం ఆగు. ఓకే. తారా సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్ కంటిన్యూ చేయండి. 1 మినిట్ బాపు సార్. స్లైడ్ ఎటో పోయింది ఇగ. ఓకే. మీరు అందరిని మ్యూట్‌లో పడేసిర్రా? ఆ! సో, ఇప్పుడు ఎంత టైం ఉంది ఇంకా? సో, మనకు ఫోర్త్ ఇన్‌కమ్ వచ్చేసి మనం పర్సనల్‌గా ఎవరినైతే స్పాన్సర్ చేసినామో, వాళ్ళకు వచ్చిన ఇన్‌కమ్ నుంచి మనకు 17% కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు ఒక 5 మెంబర్స్‌ని తీసుకొచ్చిర్రనుకుందాం బిజినెస్‌లో. వాళ్ళు మంత్లీ ₹10,000 ఈ బిజినెస్ నుంచి సంపాదిస్తారు. సో, వాళ్ళకు మీరు కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేసినందుకు గాను వాళ్ళ 10,000 ఇన్‌కమ్ మీద మీకు 17% ఇన్‌కమ్ మీకివ్వడం జరుగుతుంది. ఎందుకు? మీరు వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసిర్రు కాబట్టి. సో, ఇది ఒక సింగిల్ లైన్ ఇన్‌కమ్ అని గూడా అనొచ్చు దీంట్లో. ఇది చాలా ఏ కంపెనీలో గూడా ఉండదండి మీకు. ఇట్స్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇది అర్థమైతది. కొన్నిసార్లు బిజినెస్ జరగొచ్చు, జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకు ఎవరన్నా మనం స్పాన్సర్ చేసిన వ్యక్తి గనక సక్సెస్ అయితే ఈ అద్భుతమైన ఇన్‌కమ్‌ని తీసుకోవచ్చు. అండ్
ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి మనకు దీంట్లో కంపెనీ ఏమి ఇస్తుందంటే లెవెల్ అచీవ్మెంట్ బోనస్ ఇస్తుంది. ఈ లెవెల్ అచీవ్మెంట్ బోనస్ తీసుకోవాలంటే 2 గ్రూప్‌లలో ఏ గ్రూప్‌లో, బి గ్రూప్‌లో. ఏ గ్రూప్‌లో 25,000 బీవీ, బి గ్రూప్‌లో 25,000 బీవీ టర్నోవర్‌ని గనక మనము, మన పార్ట్నర్స్, మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ద్వారా మనము ఈ బిజినెస్‌ని జనరేట్ చేయగలిగితే మనకు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ పాయింట్ ఒకటొస్తుంది. సపోజ్ ఏ టీమ్‌లో 50,000 బీవీ, బి టీమ్‌లో 50,000 బీవీ వస్తే లెవెల్ అచీవ్మెంట్ బోనస్ పాయింట్లు 2 వస్తాయి. సో, ఇది 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1,500 ప్లస్ రూపీస్ రావచ్చు. చాలా మంచి ఇన్కమ్. ఈ లెవెల్ అచీవ్మెంట్ బోనస్ తర్వాత మనకొచ్చేది ఇన్ఫినిటీ బోనస్. ఇది చాలా సిగ్నిఫికెంట్ లెవెల్ అండి ఇన్ఫినిట్ కంపెనీలో. ఇక్కడి నుంచి సక్సెస్‌ని స్టార్ట్ అయినట్టుగా భావించొచ్చు. సో, ఇన్ఫినిటీ బోనస్ తీసుకోవాలంటే మనకు 2 గ్రూప్‌లలో ఏ గ్రూప్‌లో 50,000 బీవీ, బి గ్రూప్‌లో 50,000 బీవీ టర్నోవర్ జనరేట్ చేయగలిగితే మనము ఇన్ఫినిటీ బోనస్‌కి తీసుకోవడానికి అర్హులం. సో, దీనికి క్యాపింగ్ అంటూ ఏముండదు. ఇది ఎంతైనా అన్‌లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. సో, 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అప్రాక్సిమేట్‌గా 2,000 నుంచి 3,000 రూపీస్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు గనక ఎళ్తే నాకు తెలిసి ఈ లెవెల్‌ని సిల్వర్ లెవెల్ అంటారు. ఈ సిల్వర్ లెవెల్ వరకు మనం రీచ్ అయితే మన ఇన్కమ్ 15,000-20,000 మధ్యలో ఉంటుంది. ఎందుకుంటుందంటే 50,000 బీవీ ఏ టీమ్‌లో, 50,000 బీవీ బి టీమ్‌లో మనం టర్నోవర్ జనరేట్ చేస్తే నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి థర్డ్ ఇన్కమ్ టీమ్ బిల్డర్ బోనస్ పాయింట్‌లే 20 వస్తాయి అవి మనకు. ఎందుకు అవి 2,500 బీవీకి 1 పాయింట్ కాబట్టి. దాని తర్వాత మనకు లెవెల్ అచీవ్మెంట్ బోనస్ పాయింట్లు 2 వస్తాయి. తర్వాత స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అవి కూడా వస్తాయి. సో, మనం ఒక 15,000-20,000 ఈజీగా తీసుకోవచ్చు. సో, ఈ లెవెల్‌ని మనకు సిల్వర్ లెవెల్ అంటారు. టీమ్ ఏలో 50,000 బీవీ, టీమ్ బిలో 50,000 బీవీ జనరేట్ చేస్తాయి. సో, ఎప్పుడైతే సిల్వర్ అయితామో ఆ సిల్వర్‌ని గనక మనము 3 మంత్స్ మెయింటైన్ చేస్తే మనము కార్ ఫండ్ తీసుకోవచ్చు 7థ్ ఇన్కమ్. జస్ట్ అదే టర్నోవర్‌ని మనం 3 మంత్స్ మెయింటైన్ చేస్తే కంపెనీ నుంచి కార్ ఫండ్ తీసుకోవచ్చు. కంపెనీ టర్నోవర్‌లో 9% బీవీని ఈ కార్ ఫండ్ కోసం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతది. జాగ్రత్త సో సార్, ఒక్క నిమిషం. జాగ్రత్త సార్. ఆ! అది మనకు 2 మినిట్స్‌లో ఈ సెషన్ క్లోజ్ కాబోతుంది. ప్లీజ్ ఎవ్రీవన్ ఇది క్లోజ్ కాగానే మళ్ళీ నేను ఆన్ చేస్తున్నాను. మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఇదే సేమ్ ఐడీ, సేమ్ పాస్వర్డ్ మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎండ్ వరకు వినండి. జస్ట్ 2 మినిట్స్‌లో క్లోజ్ అవబోతుంది. రైట్. థాంక్ యూ. అన్న కంటిన్యూ చేయండి. ఓకే. సో, ఆ సిల్వర్ లెవెల్‌ని మనం గనక 6 మంత్స్ గనక మెయింటైన్ చేస్తే కంపెనీ మనకు ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ అనేసి ఒక ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ హౌస్ ఫండ్ కోసం కంపెనీ టర్నోవర్ నుంచి 5% బీవీని ఎవ్రీ మంత్ పక్కన పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ అన్‌లిమిటెడ్ హౌస్ ఫండ్ తీసుకోవాలంటే ఆ సిల్వర్ లెవెల్‌ని 6 మంత్స్ మెయింటైన్ చేస్తే అంటే ఏ టీమ్‌లో 50,000 బీవీ, బి టీమ్‌లో 50,000 బీవీని 6 మంత్స్ మెయింటైన్ చేస్తే మనం హౌస్ ఫండ్ కూడా తీసుకునే అవకాశం ఉంటది. అట్లానే లగ్జరీ ఫండ్ అనేసి సో, మనకు మనం ఏ టీమ్‌లో 50,000 బీవీ, బి టీమ్‌లో 50,000 బీవీ చేస్తే 1 ఇన్ఫినిటీ పాయింట్ వస్తది గదా! అట్లా 4 ఇన్ఫినిటీ పాయింట్స్ గనక మనం చేస్తే అంటే మన టీమ్‌లో ఒక నలుగురు సిల్వర్‌లను మనం క్రియేట్ చేసినట్టయితే మన పార్ట్నర్స్‌ని మనం లగ్జరీ ఫండ్ గూడా తీసుకోవచ్చు. ఈ లగ్జరీ ఫండ్ ఫారెన్ ట్రిప్స్ కోసం, షాపింగ్స్ కోసం కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇట్లా 9 రకాల ఇన్కమ్ మనకు కంపెనీ ఇన్ఫినిట్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ విత్ నో ఇన్వెస్ట్‌మెంట్ అంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్ తోటి. జస్ట్ మనం దీంట్లో ఉన్నా లేకపోయినా బయట నుంచి అయితే మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొంటూనే ఉంటాం. షాప్ చేంజ్ చేయడం ద్వారా ఈ 9 రకాల ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తది కంపెనీ. సో, దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిర్రో వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇస్తే మొబైల్‌లో యాప్ ఉంటది. యాప్‌లో మీకు రిజిస్ట్రేషన్ చేస్తే మీ మొబైల్‌కి ఒక ఐడీ నంబర్ అండ్ పాస్వర్డ్ వస్తది. ఆ ఐడీ నంబర్ తోటి మీరు మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఫస్ట్ పర్చేజ్ చేయండి. కొనుక్కోండి అక్కడి నుంచి. ఎందుకు? ఇదేమన్నా కొత్త పనా? కాదు. మనం ఆల్రెడీ బయట చేస్తున్న పనే ఇది. సో, కొన్న తర్వాత ఎప్పుడైతే మీకు ప్రొడక్ట్ వాడుతారో